వరలక్ష్మి వ్రతం ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈజీ అండ్ టేస్టీ నైవేద్యం చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఈరోజు నైవేద్యంగా నేనైతే చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా చూపిస్తున్న విధంగా ఒక బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ పెసరపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే కొల తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని అందులో సరిపడా ఉప్పు కొంచెం గీ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్నామంటే మెజర్మెంట్స్తో పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది. అది కుక్ అయ్యేలోపు మనము ఇంకొక బాండీ పెట్టుకొని 1 కప్పు బెల్లము 1 కప్పు షుగర్ వేసుకొని బాగా కరిగేట్టు చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. చూడండి పొడి పొడిగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. డస్ట్ పార్టికల్స్ పోతాయి. నైవేద్యానికి మంచి అరోమా మంచి స్మెల్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరము కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని నేతిలో ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.